తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. ఇప్పటికీ అలాగే ఉన్నారమ్మా. అయ్యో భలే నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఏం పాట? నా హృదయంలో నిదురించే చెలి. చక్కటి పాట, నాకు చాలా ఇష్టం ఆ పాట. నేను ఆ పిక్చర్లో ఈ పాట ఆరాధన అని జగపతి పిక్చర్స్ ఆరాధన పిక్చర్లో నాగేశ్వరరావు గారు హీరో, సావిత్రి గారు హీరోయిన్. మేమందరం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్. నేను నాగేశ్వరరావు గారికి మరదల రోల్ అనమాట యాక్ట్ చేశాను. అందరూ ఒక మంచి క్యారెక్టర్ నాది. ఆ పాటలో ఆయన పాడుతున్నప్పుడు, ఆ పియోనా వస్తున్నప్పుడు నేను పైనుంచి అలా దిగి వస్తాను. అదే నా ఫస్ట్. అప్పుడు నాకు టీనేజ్ అనమాట. ఇంకా నేను హీరోయిన్గా వర్క్ చేయలేదు. నేను 16 years అలా ఉంటాయి నాకు అప్పుడు. అది నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు అది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు అందులోనే ఫస్ట్ నేను చూశాను ఆ పిక్చర్లోనే. ఆయనతో యాక్ట్ చేశాను కూడా కలిసి. ఆయనతో చాలా సీన్స్ అవి యాక్ట్ చేశాను. ఆ పిక్చర్ నాకు చాలా ఇష్టమైన పిక్చర్. అమ్మ, మీ ఒరిజినల్ పేరు కుసుమకుమారి. కుసుమకుమారి గారి నుంచి రాజశ్రీ గారుగా మీ పేరు నామకరణం ఎవరు చేశారు? అబ్బో, ఇది చెప్పాలంటే కొద్ది చిన్న కథ ఉంది. అది చెప్పిన తర్వాత చెప్తాను. నా పేరు అంటే మా మదర్ వాళ్ళు పెట్టిన పేరు ఆ కాలంలో వచ్చి కుసుమ హర్నాథ్ అని ఒక బాబా గారు ఉండేవారు అనమాట. ఆ పేరు నాకు కుసుమకుమారి అని పేరు పెట్టారు. తర్వాత నేను చెన్నైకి రావటం, తర్వాత స్కూల్ డేస్ ఇవన్నీ అయిన తర్వాత నా ఎంట్రీ వచ్చి ఫస్ట్ ఏవిఎం స్టూడియోలో నేను అంటే షూటింగ్ చూడటానికి వెళ్ళాను. నేను యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ అది లేదు. వెళ్ళినప్పుడు ఏదో షూటింగ్లు అవి అన్నీ చూస్తున్నప్పుడు, స్టూడియోలు అన్నీ చూస్తున్నప్పుడు సెట్లన్నీ నన్ను ఏవిఎం శెట్టి గారు చూడటం, తర్వాత జమున గారు పక్కన ఉన్నారు, దండాయత పని పిల్ల అని మాస్టర్, పెద్ద డాన్స్ మాస్టర్. అవునవునవును. ఆయన ముగ్గురు ఉన్నారు అక్కడ. వచ్చి చిన్న చిన్న ఏజ్ గ్రూప్ పిల్లలు, ఒక 10 years 11 years పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. అప్పుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నేను బయట, అప్పుడు మేము చూడటానికి వెళ్ళాం. నేను షూటింగ్ ఎలా ఉంటుంది, స్టూడియో ఎలా ఉంటుందని చూడటానికి వెళ్ళిన పిల్లని నేను. మా బంధువులు ఎవరో వస్తే వాళ్ళతో వెళ్ళాను అనమాట. అప్పుడు బయట నుంచి చూస్తున్నప్పుడు శెట్టియార్ గారు వచ్చి నన్ను చూశారు. చూసి ఈ పిల్ల కొద్దిగా జమున గారిలాగా మంచి పొడుగు ఫేస్ బాగుంది, ఆ పిల్ల ఎవరు, ఆ పిల్ల అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి, జమున గారికి చిన్నప్పుడు క్యారెక్టర్ అన్నారు. అంటే మా మాస్టర్ గారు వచ్చి నాకు దండాయుధపాణి పిల్ల గారు వచ్చి చిన్నప్పుడు మేము జమున గారు మేమందరం ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళం, రామలింగయ్య గారు అందరం అనమాట. అప్పుడు మాస్టర్ గారు వచ్చి జమున గారి ఇంటికి వస్తుండేవారు అనమాట, రిహార్సల్స్ అవి చెప్పడానికి, డాన్స్ అది. అప్పుడు నాకు తెలుసు మాస్టర్ గారు. నమస్కారం అండి అనేదాన్ని, అలా డ్యాన్స్ చేస్తుంటే చూసేదాన్ని, అలాగా పరిచయం అనమాట నాకు మాస్టర్ గారు. అప్పుడు ఏమైందంటే అయ్యో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు యాక్ట్ చేయరు, ఏదో చూడటానికి వచ్చింది ఆ పిల్ల, నేను ఇది పిలవండి అన్నారు. పిలిచి ఊరికే డ్యాన్స్ ఇలా అలా చేయమంటే చేశాను అనమాట. చిన్నపిల్లలు కదా, చేయమంటే చేయటమే తప్ప ఇంకేం తెలియదు. చేసినప్పుడు ఈ అమ్మాయి బాగుంది, జమున గారికి చిన్నపిల్లగా ఈ అమ్మాయిని బుక్ చేద్దామని. అప్పుడు మా ఇంట్లో వచ్చి మా సిస్టర్ని అడిగితే, మా సిస్టర్ కొద్దిగా మ్యూజిక్ వీణ అంతా బాగా నేర్చుకునేవారు, చిన్నప్పుడు వాయించేవారు అనమాట. మా మదరును మా సిస్టరు. అంటే మా సిస్టర్ అంటే నాకంటే 21 years పెద్ద ఆవిడ. అబ్బో, ఆవిడనే మా మదర్ అనుకునేవారు అందరూ. మా మదర్కి వచ్చి నేను లేటుగా పుట్టాను. అంటే మా సిస్టర్కి 2 కొడుకులు పుట్టిన తర్వాత మా అక్కయ్యకి నేను మా మదర్కి పుట్టాను అనమాట. ఓహో, సో మీ అక్కయ్య కొడుకులు మీకంటే పెద్ద. నేను వాళ్ళని వచ్చి అన్నయ్య అనేదాన్ని, ఎందుకంటే అక్కయ్య కొడుకులకి నేను పిన్ని అవుతాను కదా. అవును. నన్ను సిస్టరు అని పిలిచేవారు, వాళ్ళు వచ్చి అన్నలాగా ఉండేవారు అనమాట. అలా ఉన్నప్పుడు మాస్టర్ గారు చెప్తే మా సిస్టర్ అంది, అయ్యో మా అమ్మ ఒప్పుకోలేదు, అయ్యో సినిమాతో వద్దు, మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తాం మేము, కొద్దిగా చదువు అయిన తర్వాత. మా నాన్నగారికి ఏంటంటే డాక్టర్ చదివించాలని ఉండేది. అందరూ డాక్టర్ అంటున్నారు, కానీ నేను డాక్టర్ కాకుండా ఏం చేశా అంటే మా అమ్మాయిని చదివించి పెళ్లి చేయాలండి, మా దగ్గర సంబంధం ఉంది అని మా మదర్ చెప్పారు. మాస్టర్ గారు అన్నారు, చిన్న వేషం అమ్మ, ఒక డ్యాన్సు, శివలింగం దగ్గర ఒక డ్యాన్స్ చేస్తుంది, అప్పుడు పెద్ద పిల్ల అయిపోయేసరికి జమున గారు అయిపోతారు, అంతే, పెద్ద ఇది లేదు అన్నారు. అప్పుడు మా ఇంట్లో మా అమ్మ సరేలే చిన్న వేషమే కదా, ఎక్కడ కనబడిపోతుంది అనుకుని సరే ఒప్పుకున్నారు. ఆ సాంగ్ చేశాను నేను. చేసిన తర్వాత నన్ను ఏం చేశారంటే పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశారు అక్కడ ఏవిఎం స్టూడియోలో. 3 years అనమాట. అప్పుడు పర్మనెంట్ ఆర్టిస్ట్ అంటే నెల జీతం ఇస్తారనమాట. అవునవును, వాళ్ళకే కాంట్రాక్ట్లో కట్టుబడి ఉంటారు. తర్వాత అన్నీ వాళ్ళే నేర్పిస్తారు నాకు, అన్ని లాంగ్వేజ్లు, డ్యాన్స్ అంతా ఫ్రీ అనమాట. కార్ పంపిస్తారు, అక్కడికి వెళితే అదే. మా ఇంట్లో అన్నారు, అయ్యో స్కూల్లో చదువుతుంది అమ్మాయి, ఎలాగా అంటే వాళ్ళు అన్నారు, స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కార్ పంపిస్తామా, వచ్చి ఒక 1 hour
అక్కడ స్టూడియోలో వెళ్ళిపోయి అన్నీ చూసుకొని అన్నీ భలే సరదాగా ఉండేదిలేండి. ఎందుకంటే ఆ కాలంలో మేము చిన్న పిల్లలం. అప్పుడు మిస్ అమ్మ ఇవన్నీ హిందీ ఆర్టిస్టులు లేదు, బాంబే నుంచి వచ్చేవారు. మీనా కుమారి గారు వీళ్ళందరూ, అశోక్ కుమార్ వీళ్ళందరూ వచ్చారన్నమాట. అక్కడ షూటింగ్స్ జరిగేవి. హిందీ పిక్చరు, అన్ని పిక్చర్లు, అన్ని లాంగ్వేజ్లు అనమాట. తమిళ్, తెలుగు అన్నీ. పెద్ద స్టూడియో అనమాట, ఏవిఎం స్టూడియో అంటే. అదేమిటో నాకు తెలీదు. నాకు ఈ 3 అక్షరాలు ఉన్నాయి చూసారా, ఏవిఎం. అవును, నా పేరు రాజశ్రీ. అది నా పేరు ఎవరు పెట్టారని మీరు అడిగారు కదా. అది రాజశ్రీ అనేది ఎవరు పెట్టారంటే, అదే చిన్నపిల్లగా యాక్ట్ చేసినప్పుడు ఒక 13-14 ఇయర్స్ అప్పుడు మేకప్ టెస్ట్ పెట్టారన్నమాట నాకు. ఆర్ఆర్ చంద్రన్ అని చెప్పి పెద్ద కెమెరామెన్ ఆయన. తమిళ్ శివాజీ మూవీస్లో ఆయన పెద్ద కెమెరామెన్ అనమాట వాళ్ళ పిక్చర్స్కి. ఆయన ఒకరోజు నాకు టెస్ట్ తీస్తారనమాట, కెమెరా ఫొటోస్ అవి తీస్తారనమాట. అప్పుడు చూసి చాలా బాగుంది, సన్నగా ఉండేదాన్ని చిన్నపిల్లనప్పుడు. ఆ డ్రెస్ అది వేసి ఫొటోస్ తీసిన తర్వాత చాలా బాగుంది అమ్మాయి, ఫీచర్స్ చాలా బాగున్నాయి అంటూ, కుసుమకుమారి ఏమిటి అని తమిళ్లో ఏదో కుసుమకుమారి అంటే కొద్దిగా బాగాలేదనేసి, పేరు బాగాలేదు, పేరు మారుస్తే బాగుంటుందని. మా సిస్టర్ అన్నారు, ఏం పేరు మారుస్తామండి, దేవుడి పేరు అది ఇదే అని అన్నారు అనమాట. అంటే లేదు, పేరు మారుద్దాం అంటూ కొన్ని అక్షరాలు ఇచ్చారన్నమాట. ఈ అంటే అప్పుడు జాతక ప్రకారం నా నక్షత్రానికి వాటికి ఏ ఫస్ట్ అక్షరం ఏం వస్తే బాగుంటుందని కొన్ని అక్షరాలు ఇచ్చి సెలెక్ట్ చేయమన్నారు. అందులో ఈ ఉంది, శ్రీ ఉంది, జా ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఉండేసరికి నాకెందుకో తెలియదు, అప్పుడు గబక్కని తట్టింది. రా ఉంది, జా ఉంది, శ్రీ ఉంది, రాజశ్రీ అంటే బాగుంటుంది కదా అంటే, ఓ బాగుంది అని అన్నారు. అనుకోకుండా అది ఏమిటో, ఆ దైవ నిర్ణయం ఏమిటో తెలీదు, ఆ 3 అక్షరాలు నాకు ఏవిఎంలో ఫస్ట్ యాక్ట్ చేశాను. నా పేరు కూడా అదేలా కుదిరింది అనమాట, రాజశ్రీ అని. చూడండి మీరు, నేను యాక్ట్ చేసిన పిక్చర్లు కూడా ఏఎన్ఆర్, ఎన్టీఆర్, ఏవిఎం, ఎంఏవి పిక్చర్స్, ఎంఏవి అలాగొస్తుంది అనమాట, ఎంజిఆర్, అలాగా 3 అక్షరాలతో వచ్చేవి. అదేంటో నా రాశికి, ఎందుకంటే నా రాశి ఏంటంటే నాది పునర్వసు నక్షత్రం, అంటే శ్రీరాముడు నక్షత్రం అనమాట నాది. అది రాముడికి నాకు ఏదో ఒక సంబంధం ఉంది. తర్వాత చంద్రుడికి నాకు కూడా చాలా, నా రాశి అధిపతి చంద్రుడు అనమాట. దాంతో నాకు ఆ చంద్రుడికి నాకు ఎందుకో సెట్ అయిపోయింది. నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేసిన పిక్చర్లన్నీ తెలుగులో మీరు చూసారో లేదు, పాత పిక్చర్లు ఎప్పుడు చంద్రుడు ఉంటాను అనమాట. చంద్రుడితోనే ఆ పాట అండి. ఫస్ట్ పెళ్లి కాని పిల్లలు అని ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను నేను. పెళ్లి కాని పిల్లలు అంటే నేను హీరోయిన్ కాదు, అంటే నాకు జోడి కాంతారావు గారు, జమున గారును రామారావు గారు, జగ్గయ్య గారును జమున గారు, తర్వాత 5 ఎవరో పెళ్లి కాని పిల్లలు ఉంటారు అనమాట. అందులో కాంతారావు గారి పక్కన నేను. అందులో ఒక సాంగ్ అది ఫస్ట్ మూన్తోనే వస్తుంది. అన్ని పిక్చర్లు ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసిన పిక్చర్లన్నీ కూడా చంద్రుడికి నాకు ఏదో ఒక అనుబంధం ఉంది అనమాట. కనుక ఆ పిక్చర్ అయిన తర్వాత నేను కాంతారావు గారితో ఫస్ట్ నేను చిన్నప్పుడు, ఎందుకంటే ఎవరు కాంతారావు గారి గురించి అడగటం లేదు, నేను చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కనుక మీరే కదమ్మా చేసేవారు. కానీ ఇంటర్వ్యూలో ఎవరు సాధారణంగా ఎక్కువ మంది అడగటం, వాళ్ళు అడుగుతుంటారు, మనం క్వశ్చన్స్ చెప్తాం. కాంతారావు గారిది మొన్నే ఆయన ఏదో 100 years ఫంక్షన్ ఏదో అయిందంట తెలిసింది. అంటే ఆయనతో నేను యాక్ట్ చేసినవి చాలా పిక్చర్లు చిన్నప్పుడు, మాంగళ్యం, కొన్ని చాలా పిక్చర్లు చెల్లులుగా యాక్ట్ చేసేదాన్ని ఆయనకి. చిన్నపిల్లని నేను అప్పుడు ఆయనకి కాంతారావు గారికి దేవిక గారు, కృష్ణకుమారి గారు, సావిత్రి గారు వాళ్ళు జోడిగా ఉండేవారు అనమాట. మేము చిన్నపిల్లలం కదా, నన్ను చెల్లులుగా వేశారు అనమాట కాంతారావు గారికి. మాంగళ్యం మిగతా పిక్చర్లు అన్నిట్లో చెల్లులుగా, నా పక్కన వచ్చి రామకృష్ణ ఎవరో ఉండేవారు అలాగా. తర్వాత నేను భక్త శబరి అనే పిక్చర్లో ఫస్ట్ భక్త శబరిలో సీతగా యాక్ట్ చేశాను నేను. అందులో హర్నాథ్ రాజు ఆయన రాముడు, లక్ష్మణుడు వచ్చి రామకృష్ణ, తర్వాత ఎల్విజే లక్ష్మి వచ్చి సూర్పడక, ఎస్వి రంగారావు వీళ్ళందరూ ఉన్నారు. భక్త శబరి అని పండ్రీబా గారు యాక్ట్ చేసిన పిక్చర్ ఇది. అది ఎక్కడ యూట్యూబ్లో లేదు. అలాగా నాకు పేర్లకి కొన్ని సంబంధాలు అలా కుదిరే. తర్వాత నా పేరు ఇంకో పేరు కూడా ఉంది, మీకు తెలుసో తెలియదు. తెలుసా ఏంటి? గ్రేసీ. అయ్యో మలయాళంలో బాలే చెప్పమ్మా, గ్రేసీ. ఎంత గ్రేస్గా ఉందో నీ నోటితో వింటుండే నా పేరు. చాలా గొప్ప. అంటే అమ్మ మీరు ఏ భాషకి ఆ భాష విడిపోయారు పూర్తిగా, వాళ్ళ భాషల్లో వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యాక్టింగ్ కల్చర్ ఏదైతే ఉంటుందో దానిలో. కానీ అమ్మ మీరు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత నేను ఇంత పెద్ద హీరోయిన్ అవుతాను అనే ఒక ఎరుక మీకు ఉండిందా?
మీరు అందంగా ఉంటారని ఎవరు చెప్పేవారా మీకు? నన్ను స్కూల్లోనే ఎవరు కొద్దిగా నర్గిస్ లాగా ఉన్నావు, జమున్ లాగా అంటే పొడుగ్గా ఉండేది నా ఫేస్ అప్పట్లో. తర్వాత రౌండ్ అయిపోయింది. అంటే అప్పట్లో స్కూల్లో చదువుతున్నప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుంటే నర్గిస్ లా ఉన్నావు అని చెప్పేవారు అనమాట. మనం నర్గిస్ ఏమిటి, అప్పుడు నర్గిస్ వాళ్ళు పెద్ద హీరోయిన్స్ కదా, చేసేవాళ్ళం. తర్వాత నేను ఆ పిక్చరు నేను ఏవిలో 3 years ఉన్నానని చెప్పాను కదమ్మా. అక్కడ అన్ని డాన్స్లు అన్ని లాంగ్వేజెస్ నాకు నేర్పించారు. తమిళ్, అన్ని హిందీ నేను ఉర్దూ నేర్చుకున్నాను అక్కడ. రాయటం చదవటం ఉర్దూ నేర్చుకున్నాను నేను. ఎంత గొప్ప. ఎందుకంటే అక్కడ మాస్టర్ గారికి, హిందీ మాస్టర్ గారికి హిందీ రాదు. మాకు డైలాగులు అవి పిక్చర్లు వేసి చూపించేవారు. వైజయంతిమాల గారిది అవి సంఘం ఏవో పిక్చర్లు వేసారు. సంఘం కాదు, పెన్ గిన్నె ఏదో పిక్చర్లు, పాత పిక్చర్లు అప్పుడే ఫస్ట్ ఏవిలో. అప్పుడు ఆ పిక్చర్లో డైలాగులన్నీ మాకు బైహార్ట్ చేయమనేవారు అనమాట. హిందీలో రాసుకుందాం అంటే ఆయనకి హిందీ రాదు, నేర్చుకుందాం అంటే ఉర్దూ వచ్చు. అప్పుడు నాకు చిన్నపిల్లప్పుడు నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం, భాషలన్నీ నేర్చుకోవాలని. స్కూల్ డేస్ పెద్ద చదువుకోలేదు నేను, కానీ నాకు హిందీ మీద ఇష్టం ఉండేది. నాకు ఉర్దూ నేర్చుకున్నాను. రాయటం ఇటుపక్క నుంచి రాస్తారు కదా, లెఫ్ట్ నుంచి చదవటం, కట్ చేసి రాయటం, ఇవన్నీ. తర్వాత పోయిమ్స్ అలీఫ్ బే పే అని వస్తుంది. ఐషమా తెరీ ఉమ్ర తబై హై ఏక్ రాత్ అని ఆ పోయిమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చిన్న అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఉర్దూ అంటే. అదే ఉర్దూ నేర్చుకున్నాను. తర్వాత తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఏ ఊరికెళ్తే ఆ లాంగ్వేజెస్ అనమాట. ఏక్ షేర్ సునాయి. ఇప్పుడు మర్చిపోయానమ్మా తల్లి. ఇప్పుడు చెప్తున్నా కదా, ఐ షమా తెరీ ఉమ్మర్ తబీ హై ఏక్ రాత్ అంటే ఒక క్యాండిల్, దాని లైఫ్ వచ్చి 1 night అనమాట. అది ఏడుస్తూ దాని జీవితం గడిపోతుంది, అంటే అది కరిగిపోతూ ఉంటుంది కదా, అలా ఒక మీనింగ్ అనమాట. ఏ షమా తెరీ ఉమ్మర్ అంటే దాని ఏజ్, వయసు. అదే అది. తర్వాత సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా హమ్ బుల్బులే హై, ఇవన్నీ ఉంటాయి కదా పాయింట్స్. అవి చిన్న చిన్న లెసన్స్ అవన్నీ ఉర్దూలో నేర్చుకున్నాను నేను, బుక్స్ చదవటం ఇదంతా. అలాగా 3 years వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఏవిఎంలో ఉన్నప్పుడు మన నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు షూటింగ్కి వస్తారు కదా చాలామంది, ఆయన చూశారు. చూసి కుసుమ కుమారి అన్నారు. ఈ అమ్మాయి ఎవరంటే కుసుమ కుమారిని ఎవరో చెప్పారు. పిలిస్తే వెళ్ళి మనకు తెలియదు కదా అప్పుడు పెద్ద హీరోలు నాగయ్య గారు అంటే, అది మనకు తెలియదు. చిన్నప్పుడు ఏదో స్కూల్లో ఎక్కొట్టి సినిమాలు చూడటం అలవాటు. నాగయ్య గారు ఈయన పెద్ద హీరో అంటే, నమస్కారం అమ్మా అని తడివి, మా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారు. అన్నాను. అంటే అప్పుడు మా సిస్టర్ని పిలిచి, భక్త రామదాసు సినిమా తీస్తున్నాము, అందులో చిన్న కమల అంటే కన్నమ్మ గారును నాగయ్య గారు రామదాసును కమల అనమాట. చిన్న కమల ఆవిడ పేరు, ఆయన వైఫ్ పేరు. చిన్న కమల అంటే మన కన్నమ్మ గారికి చిన్నప్పుడు. అడిగేసరికి మా సిస్టర్కి చాలా ఇష్టం. అయ్యో భక్త రామదాసులో యాక్ట్ చేస్తే బాగుంటుందని. వీళ్ళు వదలరు కదా, పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా. మా అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నామండి అని బ్రేకప్ చేసుకున్నారు అక్కడ. ఏది అగ్రిమెంట్ 3 years మధ్యలో కట్ ఆఫ్ చేసుకొని రామదాస్కి వెళ్ళిపోయాను అనమాట. రామదాస్లో యాక్ట్ చేశాను అనమాట. తర్వాత ఆ రామదాస్ యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఏదో పీటల మీద పెళ్ళని అదని ఇదని, నెచ్చి కళ్యాణం పచ్చతోరణం, చింతామణి లాగా చిన్న చిన్న, అంటే అప్పుడు నాకు ఏమైపోయిందంటే అటు చిన్న బేబీ కాదు, అటు పెద్దదాన్ని కాదు. అందులో టీనేజ్లో ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనకి సూట్ అయిన క్యారెక్టర్లు రావు. ఏదో భక్త రామదాస్ వచ్చింది. తర్వాత నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పిక్చర్లో సంధ్యను గుమ్మడి గారి కూతురు. అందులో ఏంటంటే ముస్లిం, క్రిస్టియన్, హిందూ అని ఉంటుంది అనమాట. అందులో చలము, కృష్ణకుమారి గారు, నేను, రామకృష్ణ అలా యాక్ట్ చేస్తాం. అలా చాలా పిక్చర్లు నేను యాక్ట్ చేశాను. కానీ అప్పుడు చాలా కష్టమ్మా యాక్టింగ్. ఎలా వచ్చేది మీకు యాక్టింగ్? అంటే ఏవిఎంలో నేర్పించారు మొత్తం అంతా కదా? డైలాగ్స్ మాట్లాడటం అవి నేర్పించేవారు మాకు, డాన్స్ అది నేర్పించేవారు. అంత ఫ్రీ. ఏమంటే స్కూల్ అయిపోయిన చిన్నపిల్లలు కదా, నేర్చుకోవడం ఈజీ కదా. ఆ ఏజ్లో దాని మీదే ఉంటుంది మనకి యాక్టింగ్ అంటే. అప్పుడు పిక్చర్లు ఏది తమిళ్ పిక్చర్లో వచ్చారనమాట. లలితా పద్మిని ఉన్నే కంటేడుదే అని బెక్కుతుంటారు చూడు, ఒక పిక్చర్, ఒక తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది, అది లలిత గారు యాక్ట్ చేశారు, లలితా పద్మిని. అది మిగతా పిల్లలంతా ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ యాక్ట్ చేస్తుండేవారు అనమాట. అది చూసి ఇలా అనుకొని ఓహో అన్నీ చూసి నేర్చుకోవటం అంతే. ఇప్పుడు మీరు పోజ్ పెట్టడం కూడా ఇలా పెట్టారు, చక్కగా డాన్స్ మూవ్మెంట్స్ వచ్చాయి. అంటే చాలా ఇష్టం అమ్మా. ఎందుకంటే మీరు అందులో మన పందనలూరు స్టైల్ కదా, దండాయపాద పిళ్ళయ్య గారంటే ఎవరు, పందనలూరు డాన్స్ భరతనాట్యం.
నాకు అది తెలియదు, మా పంతనల్లో తెలియదు. నాకు దండాయపాణి పిల్ల గారే ఆయనే నాకు గురువు అన్నీ. ఆయన చిన్నప్పుడు వర్క్ చేశాను. తర్వాత పెద్దలిగిన తర్వాత మంచి క్యారెక్టర్ పూంబుహార్ అంటే కన్నగి, అంటే సిలంబులి పట్టుకొని ఉంటుంది చూడు బీచ్లో కూడా, కన్నగి అని పిక్చరు, మధుரை కన్నగి ఏదో అంటారు కదా. అవునవును. అందులో నేను మాధవి క్యారెక్టర్. కన్నగిలో వచ్చి కోవలనికి వచ్చి భార్య వచ్చి విజయ్ కుమార్ గారు, మాధవి చాలా మంచి క్యారెక్టర్, మంచి డాన్సర్, గ్లామర్ క్యారెక్టర్ అనమాట. అందులో మాస్టర్ గారు దండాయపాణి మాస్టర్ గారు, అందులో ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. అలాగా నా లైఫ్ వచ్చి అలాగా అనుకోకుండా ఇలా 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 మలుపులు తిరుగుతూ అలా టబక్కని ఎలా ఎత్తిందో తెలీదు. నేను ఎక్కువగా మోస్ట్లీ నేను వచ్చి కన్నడంలోనూ తెలుగులో సిస్టర్ క్యారెక్టర్లు యాక్ట్ చేసేది నేను చిన్నప్పుడు. రాజ్ కుమార్ ఉండేవారు కదా, ఆయనకి సిస్టర్గా కన్నడంలో కణ్తెరది నోడు అని, అలా చాలా పిక్చర్లు అనమాట. అలాగ అనుభవం అయిపోయింది నాకు. తర్వాత ఇప్పుడు ఇంకా హీరోయిన్గా యాక్ట్ చేసిన పిక్చరు మదన కామరాజు అని అంటున్నారు మీరు. అవును, మదన కామరాజు అంటే రాజు భార్య మా హీరోయిన్. అవును. మదన కామరాజు భార్యగా పెళ్లి చేసి చూడు, ప్రేమించి చూడు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత, అంటే ప్రేమించి చూడు కంటే కూడా ముందు నేను హీరోయిన్గా యాక్ట్ చేసింది తమిళ్లో కాదలిక నేరంలే అనే పిక్చరు. అందులో మంచి క్యారెక్టర్ అదే కదమ్మా, మాడి మేల మాడి కట్టి నాగేశ్వరరావు గారు యాక్ట్ చేస్తారు కదా. ప్రేమించుడు తమిళ్లో యాక్ట్ చేస్తాను నేను. తర్వాత వచ్చి ప్రేమించి చూడు తర్వాత అది ప్రేమించుడు నాగేశ్వరరావు. తర్వాత తోటలో పిల్ల కోటలో రాణి, అది భవనారాయణ గారు తీస్తారనమాట పిక్చర్. అందులో ఏంటంటే కాంతారావు గారి పక్కన నేను హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ అందులో నేనే. తర్వాత ఎల్విజే లక్ష్మి వీళ్ళందరూ గ్లామర్ వ్యాంప్ రోల్స్ యాక్ట్ చేస్తారనమాట. ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాంతారావు గారు అన్నారంట, ఎవరు హీరోయిన్ అడిగారంట భవనారాయణ గారు. రాజశ్రీ అని తెలుసు కదా, మీతో చాలా పిక్చర్ యాక్ట్ చేసింది ఆ అమ్మాయినే. రాజశ్రీయా, నాతోనా హీరోయినా అన్నాడంట ఆయన. అవునండి, రాజశ్రీ గారిని బుక్ చేస్తున్నాను, మా భవనారాయణ గారని మా ఊరు ఏలూరు, ఆయన చిన్నప్పుడు తెలుసు ఆయనకి. రాజశ్రీని బుక్ చేస్తున్నారా, నా పక్కన కృష్ణకుమారి కానీ దేవికి కానీ బాగుంటారు అన్నారంట. రాజశ్రీ ఏం బాగుంటుంది, చిన్నపిల్ల, నాకు చెల్లెలుగా యాక్ట్ చేస్తుండేది అని అన్నట్ట. ఆయన కొద్దిగా భవనారాయణ గారని చుట్ట భవనారాయణ మన ఇతరులా ఉంటాడు ఆయన. ఎవరిలా అంటే ఒక ఆయన వర్క్ చేస్తుంటే కదా, చిలకట్టు అది కట్టుకొని ఆంధ్ర టైపు చుట్ట కాస్తాం. ఇదిగో ఆయన అందరినీ చాలా ఎన్నిగా మాట్లాడు, ఇగో నేను వెంకమ్మని వేస్తాను, పుల్లమ్మని వేస్తాను, నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయాలి, లేకపోతే మానే అన్నారంట కాంతారావు గారిని. ఫస్ట్ పిక్చర్ నాది, వెంకమ్మని వేస్తాను, పుల్లమ్మని వేస్తాను, నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయి, లేకపోతే మానే అన్నారంట. నేను రాయశ్రీ చేస్తున్నాను అన్నట. లేదు ఆ అమ్మాయి నా పక్కన చెల్లులుగా యాక్ట్ చేసేది అన్నట. తర్వాత ఆ పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత అది బంపర్ హిట్. ఆ పిక్చర్ చాలా బాగుపోయింది. ఇంకా కాంతారావు జోడి ఎవరంటే రాజశ్రీ అని చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను అనమాట. అలాగే ఆయనతో జోడీ అయిపోయింది నాకు. ఆయన కత్తి పట్టుకున్నాడంటే నేను పక్కన రాజకుమారి. ఎన్ని సినిమాలమ్మా? 20 పైగా సినిమాలు. ఆయన కౌంటింగ్ లేదమ్మా నాకు, ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయి ఆ కాలం మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం లేదు. చూస్తే అప్పుడు ఆ రోజునమ్మా అందరూ పెద్దవాళ్ళు వెళ్ళేవారు షూటింగ్లకి, అమ్మాయిలు షూటింగ్లకు వెళ్తే మీతో పెద్దవాళ్ళు వచ్చేవారు. అమ్మగారు ఇచ్చింది, మా సిస్టర్ చెప్పాను కదా, ఆవిడ పెద్దవాడు, మా అమ్మ అందరూ వచ్చి మా సిస్టర్ని చూసి చాలా మంది మా అమ్మ అనుకునేవారు. అచ్చో మా అంటే ఆవిడకి నాకు 21 years డిఫరెన్స్ కాబట్టి అలా అనుకుని ఆవిడ అనుకునేవారు. మా మదర్ ఎక్కడికి వచ్చేవారు కాదు, ఆవిడ ఇంట్లోనే ఉండేవారు అనమాట. మా సిస్టర్ని చూసి జీవలక్ష్మి గారు ఉండేవారు కదా ఆర్టిస్ట్, ఏంటి రాజశ్రీ మీ అమ్మని పోయి అక్క అంటావేంటి నువ్వు, అమ్మని చెప్పొచ్చు కదా. నేనాను అదేంటి అక్క, నేను ఆవిడ కూడా అక్కనే, ఎందుకంటే మా అక్క పెద్దది కదా కనుక వాళ్ళని అక్క అనే అలవాటు నాకు. భానుమతి గారిని అందరినీ, భానుమతి కూడా తిడతాను అనమాట, పిన్ని పిలువు అది పిలువు, అక్క ఏంటి అక్క, నువ్వెక్కడ నేను ఎక్కడ, అమ్మని పిలువు అంటది అనమాట ఆవిడ. నాకు మా అక్కని పిలిచి అలవాటు అయిపోయి, మా అమ్మ బతుకుంది, మా అక్కని ఎలా నేను అమ్మని పిలుస్తాను, మా అక్కని అక్కనే పిలుస్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి అని చెప్పేదాన్ని. అలాగా నాకు మా సిస్టర్ ఎక్కువగా నాతో కూడా వచ్చేవారు, హెల్ప్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇతర భాషల్లో మీ పరిచయం ఎలా జరిగిందమ్మా? ఫస్ట్ మీరు తమిళ్ నుంచి తెలుగు, అలాగా అదే టైంలో కన్నడ, మలయాళ చిత్రాలు, ఇవన్నీ కూడా ఎలా పరిచయం అయింది మీరు? ఎలాగంటే అమ్మా
నేను కాదలిక నేరమిల్లే ఇప్పుడు తోటలో పిల్ల కోట్లో అని యాక్ట్ చేస్తున్నప్పుడు మలయాళం ప్రొడ్యూసరు అలపి అని అలపి స్టూడియో అనమాట, అలపిలో ఉందన్నమాట. ఇది మలయాళం అలపి అని ఊరు ఉంది కదా, అవును, ఆలప్పుడు. అక్కడ ఉదయ స్టూడియోస్ అని ఉండేది. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఒక కొత్త అమ్మాయిని చూస్తున్నాం, మంచి అమ్మాయి కావాలి మాకు అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నన్ను అడిగారనమాట పిక్చర్కి. అప్పుడు నేను అన్నాను, నాకు మలయాళం అంతా మాట్లాడటం రాదండి, నాకు మలయాళం. ఎందుకంటే ఆ మలయాళం ఇప్పుడు మన లాంగ్వేజ్ తమిళ్ ఇవన్నీ నార్మల్గా మనం మాట్లాడతాం. മലയാളം అనేది മുക്കുతో മാറ്റാൻ എന്താണോ പോകണമെന്നത്, ഓ എന്താ പറയുന്നത്, ഞാൻ പോയിട്ടില്ലപ്പ, అక్క ఎവിടെ సార్ అంటే అక్క సార్ సంసారించుండు అలా మాట్లాడదు అంటే ముక్కుతో పలుకుతారు వాళ్ళు, నోస్తూ వస్తారనమాట మాటలే. నేను నాకు అది వినేసరికి గందరగోళంగా ఉండేది ఫస్ట్ చిన్నప్పుడు. అయ్యా నేను యాక్చువల్లీ మలయాళం నాకు వద్దన్నాను. వాళ్ళు అన్నారు పర్వాలే మేము అడ్జస్ట్ చేస్తాం, మేనేజ్ చేస్తాం, మాకు ఈఎంఐ కానీ. ఎందుకంటే ఆ ఉదయ స్టూడియోలో ఆ పిక్చరు భార్య అని ఒక మలయాళం పిక్చరు, అది రియల్ జరిగిన స్టోరీ. ఇది ఆ ఊర్లో జరిగింది. ఒక ప్రొఫెసర్ ఉంటాడు, భార్యని షూట్ చేస్తాడు, అది పెద్ద విషయం అయ్యి అతను ఇంకా జైల్లో ఉన్నాడని చెప్పారు. అతను ఆ హీరోగా యాక్ట్ చేసిన అతను వచ్చి సత్యన్, మలయాళంలో పెద్ద హీరో అతను. రాగిణి గారు యాక్ట్ చేస్తారు, లలిత పద్మిని రాగిణి ఆవిడ యాక్ట్ చేస్తారు. నాది వచ్చి చాలా మంచి క్యారెక్టర్, కాలేజీ స్టూడెంట్ అనమాట. ఆ పిక్చర్లు ఈ 3 క్యారెక్టర్లు అనమాట దాంట్లో. అందులో మలయాళం పిక్చర్లో అప్పుడు బుక్ చేసినప్పుడు ఫస్ట్ కేరళ పెడితే అంత కోకోనట్ వాసన వచ్చేది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పంపించేవారు, అంత చికెన్లు గీకెన్లు అన్నీ పంపించేవారు అనమాట. అంత కొబ్బరి నూనెతో ఉండేది. ఆ కొబ్బరి నూనె వాసన చూస్తే కడుపు తిప్పేస్తుంది అనమాట. అక్కడ 10 రోజులు షూటింగ్ ఉన్న బ్రెడ్ను కాఫీ తాగేసేవాళ్ళని తప్ప ఏమి తినేవాళ్ళం కాదు. బజ్జీలు గిజ్జీలు వేస్తారు పంపిస్తే, వాళ్ళ ఇంటి నుంచే వచ్చేది మాకు భోజనం. తర్వాత ఆవకాయలు, చేప ఆవకాయలు అన్నీ పెద్ద పెద్ద జాడీలతో పంపించేవారు, ఎవరికైనా ఇచ్చేవాడు అనమాట. అంటే ఆ స్మెల్ కోకోనట్ మనం తలకి రాసుకునే అలవాటు కదా చిన్నప్పుడు, అది తినటం అంటే మాకు నచ్చేది కాదనమాట అప్పుడు చిన్నప్పుడు. అక్కడ ఏదో ఒకలాగా కేరళ అనేసరికి ఆ వాతావరణం, కొబ్బరి చెట్లు, అవి ఆ డైలాగులు, నైట్ షూటింగ్లు అనేసరికి, ఎందుకంటే ఎవరిని వర్క్ చేసి మళ్ళీ చెన్నైకి వచ్చేయాలి, మెడ్రాస్కి. చాలా పిక్చర్లు అవి నేను అప్పుడు ఆల్మోస్ట్ చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను అనమాట, తమిళ్, తెలుగు, మలయాళం. కొన్ని పిక్చర్లు ఏమో చెన్నైలో తీసేవారు, కన్నడం, మలయాళం. ఈ పెద్ద పెద్ద బ్యానర్స్ స్టూడియోస్ ఉన్నాయి కదా, అవి వచ్చి ఆ ఊర్లోనే తీసేవారు అనమాట. ఉదయ స్టూడియోలో వర్క్ చేసినప్పుడు ఆ పిక్చరు సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఆ పిక్చరు చాలా బాగా అయింది. ఆ పిక్చర్లో నా పేరు గ్రేసీ, నాకే తెలియకుండా నా పేరు గ్రేసీగా మార్చేసాడు ఆయన టైటిల్స్లో ఆ ప్రొడ్యూసరు. నేను ఇంకో పిక్చర్కి ఆయన పిక్చర్ లైన్గా నేను చాలా పిక్చర్లో వర్క్ చేశాను. రాజశ్రీ కావాలి అని ఆయన ఎప్పుడు పట్టుబట్టి నన్ను బుక్ చేసేవాడు అనమాట. అప్పుడు శారద కూడా ఇప్పుడు చెప్తుంది, రాజీ నీ కాల్ షీట్లు దాకా నన్ను బుక్ చేశారు, నేను మలయాళంలో ఊరస్ ఇవ్వడానికి కారణం నువ్వే, లేకపోతే నన్ను బుక్ చేసి ఉండేవారు కాదు. అప్పుడు ఏదో నువ్వు ఏదో చాలా బిజీగా ఉండేదో హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయావని ఆర్టిస్ట్ దొరకలేదని వేశాడు నన్ను. కానీ ఒక సాంగ్ అయినా సరే చేయించేవాడు, మేనకగా ఒక సాంగ్ అయినా సరే నేను పిక్చర్లు తీస్తే. ఆ ప్రొడ్యూసర్ ఏం చేస్తా అంటే పిక్చర్లో లైన్గా చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తాను ఆయనది. చేసిన తర్వాత అప్పుడు టైటిల్స్లో వచ్చి గ్రేసీ అని మార్చేసాడు ఆయనకి, నాకు తెలీదు. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను ఇంకో పిక్చర్కి షూటింగ్ పెడుతూ, అందరూ వచ్చి ఓ గ్రేసీ ఎందానో ఎవడు అని అందరూ మలయాళంలో వచ్చి గ్రేసీ అన్నారు. గ్రేసీ ఎవరని, గ్రేసీ ఎవరు అనుకుంటున్నాను, గమ్మున్నా అనమాట. ఓ గ్రేసీ అన్నారు. అంటే గ్రేసీ అంటున్నారేంటి వీళ్ళు, కానీ ఏంటన్నా గ్రేసీ అవడం అన్నారు. అదే అన్నాడు. చెప్పి ఇదేంట్రా బాబు గ్రేసీ అంటున్నాను. అక్కడ ప్రొడ్యూసర్ అడితే, అమ్మ మీ టైటిల్స్లో మీ పేరు గ్రేసీని ఇస్తారు, రాయశ్రీ అని వేయలేదని. అదే ఒక తమాషా కూడా జరిగింది. కాంతారావు గారితో అసిస్టెంట్ ఒకడు మలయాళం కుర్రోడు వచ్చేవాడు, వాడు టచ్ అప్ బాయ్ అనమాట. నేను కాంతారావు గారు బయట కూర్చొని ఇలాగ బ్రేక్ టైంలో కూర్చున్నప్పుడు ఆ కుర్రోడు ఇలా చూస్తూ నన్నే ఇలా చూస్తున్నాడు. నేను కాంతారావు గారితో, ఏంటి మీ కుర్రోడు నన్నే ఇలా చూస్తున్నాడు ఏమిటి అన్నాను. వాడు అడిగా కాంతారావు గారు, ఎందుకు ఎలా చూస్తుంటే, వాడు మలయాళ కుర్రోడు అంట. ఈవిడిలాగా నేను మా ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నారండి గ్రేసీ అని, అవునా గ్రేసీ అని ఉన్నారు, అచ్చు ఈవిడలాగే ఉంటారండి అంటే నాతో చెప్పారు కాంతారావు గారు. అయ్యో నేనే కదండి అన్నాను. అంటే మీరు కాదు, ఆవిడ వేరే, అది ముండు గిండు అంతా కట్టుకొని ఉంటారు, అక్కడ ముండు కట్టారు, తుండు అది కడతారు, క్రిస్టియన్ డ్రెస్ అది వేసుకుంటాం కదా, ఈవిడ కాదండి అంటే నేను ఫోక్లో డ్రెస్లో ఉన్నాను. వాడికి ముందు చూసి ఆ వేస్టి గిస్టి ఆ చొక్కాయి చూసి అలవాటైపోయి ఈవిడ కాదంట, నమ్మడు నన్ను. సరే పొర బాబు నమ్మపోతే పోయావు అని అనమాట.
అలాగా మలయాళంలో ఆ డైలాగ్స్ బాగుండేవి. సత్యం గారు నేర్పించేవారు. కొన్ని డైలాగ్స్ మనకి నోటితో పలకడానికి కొద్దిగా భయం వేస్తుంది. అవును, డబ్బింగ్ మీరే చెప్పుకునేవారా? ఒక డబ్బింగ్ ఉండేది కదా ఆ రోజుల్లో కూడా. డబ్బింగ్ కొన్ని, కానీ అప్పట్లో ఉండే డబ్బింగ్ ఉన్నా కూడా అక్కడికక్కడ ఆన్ స్పాట్ కాదు. ఇక్కడలాగా మనం ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి వస్తున్నారు కదా హిందీ వాళ్ళందరూ, వాళ్ళలాగా మనకి డబ్బింగ్ చేయాలంటే లిప్ మూమెంట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సాంగ్స్లో కూడా చూడండి, మనం పాడుతున్నప్పుడు మలయాళం పాటైనా క్లోజ్అప్లో ఆ పాటకి కరెక్ట్గా లిప్ మూమెంట్ సెట్ అవ్వాలన్నమాట. లేకపోతే కట్ కట్ అనేస్తారు. మనం ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ లిప్ మూమెంట్ అమ్మ తప్పు, ఇలా పాడాలి అని వల్లేసి 10 సార్లు అనుకొని ఆ లిప్ మూమెంట్ ఇవ్వాలన్నమాట. అదేలా ఇప్పుడంతా ఏబిసిడి ఇప్పుడు ఏబిసిడి చెప్తే డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అప్పుడు ఏబిసిడి కాదు కదా, మన మలయాళం డైలాగే మనం తెలుగులో రాసుకొని డైలాగు కరెక్ట్గా ఆ లిప్ మూమెంట్ సెట్ అవ్వకపోతే కట్ అంటారు అనమాట. ఒక డైలాగు అది కొద్దిగా వల్గర్గా ఉంటుంది మనకి తెలుగులో, ఎక్కువగా పువ్వులు అనేదాన్ని అది మలయాళంలో ఒకలా చెప్తారు. అది హీరోని చూసి చెప్పాలి. అది కొద్దిగా మన తెలుగులో తప్పు. నైట్ షూటింగ్ హీరోని చూసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసేదాన్ని. కట్ కట్ అనేసి ఎంత గ్రేసి పరయు అనేవాడు అనమాట ప్రొడ్యూసరు. ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసరు కుంజాకు. అప్పుడేనే అనేసి అప్పుడు మలయా హీరో సత్యానికి తమిళ్ తెలుసు. ఆయన అన్నాడు, சொல்லுங்க என்ன ஆச்சு இல்லைங்க இந்த டைலாக் எங்கள் தெலுங்குல ரொம்ப தப்பு, அது கொஞ்சம் தப்பாக இருக்குது, அது நான் என் வாயால் இத்தனை பேர் முன்னால் சொல்கிறேன், இங்கே யாருக்குமே தெரியாதம்மா, நீ சொன்னாலும் பரவாயில்ல சொல்லு అన్నాడు. అనేసి మెల్లిగా లిప్ మూమెంట్ ఇచ్చి సౌండ్ రాకుండా చెప్పేస్తాను అనమాట. అంటే ఎంతకీ కట్ అంటున్నారు అనమాట వాడు. అలాగా భలే అనుభవాలు అండి బాబు. కేరళ పెడితే కేరళ అనుభవం చాలా ఇదిగా ఉంటుంది. అన్ని భాషల కంటే కేరళ కొద్దిగా చాలా కష్టమైన భాష. తమిళ్ కన్నడం కంటే కన్నడమైనా కొద్దిగా మనం అర్థం చేసుకోగలం, కానీ మలయాళం కొద్దిగా కష్టం. మన నోస్తో మాట్లాడటం, అది డైలాగ్స్ చాలా కష్టం. బాగా అలవాటైపోయేది అక్కడ పనోడితో వాళ్ళతో మాట్లాడి. ఇప్పుడు జానపద చిత్రాలు మీరు ఎక్కువగా నటించారు. జానపద చిత్రాలు అంటే కాస్ట్యూమ్లకి చాలా కష్టం కదా, సాంఘిక చిత్రాల కంటే. చాలా టైం పట్టేదా మీ మేకప్ అది? అంటే ఇప్పుడు సాధారణంగా చీర కొట్టుకొని మనం సోషల్ పిక్చర్ రెడీ అవ్వటమే కొద్దిగా కష్టం మనకి. అలాంటిది ఫోక్లోర్ పిక్చర్స్ అంటే హెయిర్ డ్రెస్లు అప్పుడు ఒక హెయిర్ డ్రెస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాకు. ఎందుకంటే జోస్ఫిన్ కానీ ఇంకొక ఆవిడ కానీ వాళ్ళు వచ్చి మనకి హెయిర్ డ్రెస్ చెయ్యాలంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కార్లో వచ్చి మనకి చేయడానికి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇద్దరు ఉండేవారు అనమాట. జోస్ఫిన్ను ఇంకొక ఆవిడ ఎవరో ఉండేవారు అనమాట. వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ అనమాట. వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేయాలన్నమాట. మేకప్ మ్యాన్ దగ్గర అంటే మా ఇంటి దగ్గర వచ్చి మేకప్ నాగేశ్వరరావు గారు ఉండేవారు. మన అక్కడ వచ్చి నా హీరో నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, గిరిజ వీళ్ళందరూ అక్కడికి వచ్చారు అనమాట మేకప్ రూమ్కి. నాకు ఎందుకంటే నాకు భక్త రామదాస్ యాక్ట్ చేసినప్పుడు మేము విజయరావుచారి రోడ్లో ఉండేవాళ్ళం అనమాట. ఆ వెనకే నాగేశ్వరరావు గారి ఇల్లు. మేము అందరూ అక్కడికి వెళ్ళాలి మేకప్ రూమ్కి. ఇంటికి వచ్చి చేయరు అప్పుడు మేకప్ రూమ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు క్యూలో కూర్చోవాలన్నమాట. అప్పుడు డిసిప్లిన్ అంటే అప్పుడు భలే కష్టం అండి బాబు. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్. ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మేకప్ స్టార్ట్ చేస్తారు, మీద వాళ్ళు కూర్చోవలసిందే. అప్పుడు ఏమైపోయిందంటే నాకు సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరికీ ఆయన మేకప్ మ్యాన్ నాగేశ్వరరావు గారు, మేకప్ నాగేశ్వరరావు గారు అనమాట. మమ్మల్ని పొద్దున్నే తీసుకుని పోయి 3:30కి లేపేసి పడేసేవారు అనమాట. అక్కడ చిన్నపిల్లలం కదా భక్త రామదాస్. అప్పుడు పొద్దున్న నిద్రపోతులు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అక్కడ మేకప్ వేసుకొని తర్వాత హెయిర్ డ్రెస్లు అవి ఇవి మేకప్ చేసుకొని వచ్చి అక్కడ హెయిర్ డ్రెస్లు వస్తే ఒక్కొక్కరికి ఇచ్చేసేవారు అనమాట. అలాగుండేది అక్కడ ఆ కాలంలో. ఆ హెయిర్ డ్రెస్లు అంతా అయిపోయి మేకప్ మ్యాన్లు వీళ్ళు అదొక సరదాగా ఉండేది.